నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. పేదల ఆకలి తీర్చే మరో మానవీయ సంక్షేమ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం అభినందనీయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని గణేష్ సర్కిల్ సమీపంలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సింధూరా మాట్లాడుతూ 5 రూపాయలకే పుట్టపర్తిలో నాణ్యతతో కూడిన భోజనం పేదలకు అందుతోందన్నారు. పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చే అవకాశం అన్నా క్యాంటీన్ పథకం ద్వారా లభించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రభుత్వమని ఆయన కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్థానికులకు స్వయంగా అన్నం వడ్డించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. సైడ్ వెళ్ళిపోతే అవతల కాల్చింటే పోండి. చాలా ఆనందంగా ఉంది. అన్నదానం కంటే గొప్ప దానం ఏది లేదు. అదే నమ్మే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళుగా మూతపడిపోయిన ప్రతి అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫస్ట్ ఫేజ్ కింద లాస్ట్ మంత్ ఓపెన్ చేయడం జరిగింది, ఆగస్ట్ 15న. ఇప్పుడు మళ్ళీ ఫేజ్ 2 కింద పుట్టపర్తిలో ఇవాళ ఓపెన్ చేసే అవకాశం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇక్కడ తృప్తిగా భోంచేసి టీడీపీ పార్టీని అందరి ఆశీర్వదిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి నగరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. ఇది చాలా శుభ పరిణామము. ఇది చాలా మంచి రోజు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలంతా కడుపు నిండుకు అన్నం తినాలి అనే మంచి ఉద్దేశంతో, సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని 2014-19 సంవత్సరాల్లో ప్రారంభించడం జరిగింది. ఎవరైనా ఎంఆర్ ఆఫీస్కి వచ్చినా, ఎండిఓ ఆఫీస్కి వచ్చినా, పోలీస్ స్టేషన్కి వచ్చినా, కోర్టుకు వచ్చినా, వేరే ఇతర పనుల మీద వచ్చినా కూడా ఆకలితో అలమడించుకోకుండా తక్కువ ధరతో, అంటే 5 రూపాయలతో శుచికరమైన, శుభ్రమైన, బాగా రుచికరమైన భోజనం ఇవ్వాలని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లో మార్నింగ్ 7:30 to 9 టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భోజనం ఉంటుంది. రాత్రి 7:30 నుంచి 9 వరకు కూడా భోజనం ఉంటుంది. ఈ రోజే 500 మందికి భోజనం పెడుతున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం ప్రజలకు అన్నం పెట్టే ప్రభుత్వం, ప్రజలు ఎండగట్టే ప్రభుత్వం కాదు. గత 5 సంవత్సరాలు మీరు చూశారు ఈ అన్నా క్యాంటీన్ ఎంత వెలవెలబోయిందో. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజలు కడుపు నిండు కన్నము తింటే ఆయన కడుపు మంట కాబట్టి దీన్ని క్లోజ్ చేసి పెట్టాడు. ఎన్నికల్లో మాట చెప్పాం, అన్నా క్యాంటీన్లో పునరుద్ధరిస్తాము, అన్ని మండల కేంద్రాలు పెడతామని చెప్పాం. మొదటిగా పుట్టపర్తిలో శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి దయతో ప్రారంభించాం. మిగతా మండలాలు కూడా తొందరలోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం.
పేద ప్రజల కడుపులో కన్నం పెడతాం. మేము ఏదైతే మాట చెప్పామో వాటి తూచా తప్పకోకుండా అమలు చేస్తామని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారే సింధురారెడ్డి గారు 500 మందికి భోజనానికి తానే అమౌంట్ ఇస్తారు. ఈ పొద్దు బోనీ చేస్తున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ ప్రజలు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆలోచన వచ్చింది. ఆ మహానుభావుడు ఆయురారోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లాలి. ఇన్ని లక్షల మందికి ఫ్రీగా అన్నం పెట్టే పథకం పెట్టాడు కాబట్టి ఆయన ఇన్ని జన్మలు ఎత్తిన ఆయన రుణము తీర్చుకోవాలని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తూ మా కుటుంబం మీద కూడా మీరు అభిమానం చూపించారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఇది చాలా మంచి రోజు అని చెప్పి దీని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.